హాయ్ అండి. మీషో నుంచి మంచి వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను అనమాట. మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అనమాట. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది. డిజైన్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. ఎవరికైనా కానీ ఈ బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయితే కనుక తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే చాలా బాగుంది. డిజైన్ వచ్చేసి అంతా సీక్వెన్స్ వర్క్ అనమాట. ఇక నెక్లైన్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అలాగే లీవ్స్ కానీ అంతా డిజైన్ బాగుంది. ఈ బ్లూ కలర్ ఏంటంటే బ్లూ అను గ్రీన్ షేడ్ మిక్స్ అయిన కలర్స్ అనమాట ఇవి. చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ కూడా బాగా ఇచ్చాడు. వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది. హ్యాండ్స్కి కూడా ఫుల్ డిజైన్ ఉంది. మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను చూడండి. డిజైన్ ఎలా ఉంది ఏంటి అన్నది అంతా సీక్వెన్స్ వర్కేనండి. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా, ఇక్కడ ఇది వచ్చేసి లోటస్ లాగా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి 280 పడింది. చాలా తక్కువ ప్రైస్ అండి. ఇంకా మనం బయట ఇంత మంచి వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది. సో మనకి 280లోనే చాలా మంచి డిజైన్ అయితే వచ్చేస్తుంది. తీసుకోండి, చాలా బాగుంది. ఎవరికైనా మ్యాచ్ అయితే కనుక రాణి పింక్ కలర్ అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక ఫ్రంట్ డిజైన్ కూడా మంచిగా నీట్గా వచ్చింది. అంతా ఉంది, ఫినిషింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మీద రెడ్ అండ్ గోల్డ్ కలర్ జరీ వర్క్ అనమాట. మధ్య మధ్యలో స్టోన్స్ అయితే అంటించారు. ఇది నేను చూపించేది హ్యాండ్స్ కొట్టిన డిజైన్. హెవీగా వచ్చిందండి ఇదైతే హ్యాండ్స్ కానీ. అసలు నెక్కకి అయితే చూడండి ఎంత హెవీగా ఉందో. ఈ రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్ అయితే మాత్రం అసలు మొగ్గల్లాగా ఉందన్నమాట. సో చాలా బాగుంది ఈ వర్క్ కూడా. అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటించారు. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా చూడండి హెవీగా ఇచ్చారు. దగ్గర నుండి చూపిస్తాను చూడండి. వర్క్ అనేది మనకి వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. సో నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. రౌండ్ నెక్ వచ్చిందనమాట. మనకి బ్యాక్ నెక్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఇట్లా వర్క్ అయితే వచ్చింది. ఈ రౌండ్ షేప్ ఉన్న దగ్గరక్కడల్లా మనకి స్టోన్స్ అయితే అంటించారనమాట. సో వర్క్ హెవీగా ఇచ్చారు. మనకి హ్యాండ్స్కి కానీ నెక్ దగ్గర కానీ ఫ్రంట్ నెక్ కూడా చాలా హెవీగా వచ్చిందనమాట వర్క్ అయితే మాత్రం. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ 200 బిలోనే అండి ప్రైస్ వచ్చేసరికి. ఇది మాత్రం ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనమాట. ప్లెయిన్ వర్క్ అంతా కూడా ఓన్లీ గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ అయితే వచ్చింది. సాటిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది చూడండి. మనకి ఫ్యాబ్రిక్ కూడా షైన్ అవుతుంది. ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువే ఉందండి. 150 అలా ఉందన్నమాట. సో హ్యాండ్స్కి అయితే ఇట్లా హెవీగా వచ్చింది వర్క్ అనేది. స్కాలప్ వచ్చింది హ్యాండ్స్కి. స్కాలప్ డిజైన్ ఇచ్చారు. సో ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి.